హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివశంకర్. ఇది మన న్యూస్ ఛానల్ హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్లు తెలియజేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో పెడన్లో జరిగింది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 10th క్లాస్ 95-96 బ్యాచ్. ఇది మా బ్యాచ్ అండి. మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇవాళ కలుసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ వీడియోలు మీకు 2-3 వీడియోలుగా విడదీసి పెడతాను. చాలా లెంత్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి వీడియో చూడండి, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ న్యూస్ ఛానల్ సపోర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. మాది 30 ఇయర్స్కి ఇప్పుడు జరిగింది. ఇంతకుముందు జరిగిందేమో నాకు ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా గుర్తొచ్చింది. రాంగానే సినిమా చూశాను ఆనందంతో. ఫ్రెండ్స్, ఈ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు చూసి మీ స్వీట్ మెమరీస్ గుర్తు తెచ్చుకోండి. మీకు విడదీసి 2-3 భాగాలుగా పెడతాను, తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన కామెంట్లు తెలియజేసి నాకు సపోర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. హెచ్ఎంసి అంటే హెచ్ అంటే హిందూ, ఎం అంటే ముస్లిం, సి అంటే క్రిస్టియన్స్. మన ఛానల్కి ఏ మతమైనా సమానమే, అన్ని మతాలు సమానమని హెచ్ఎంసి అని పెట్టాను. నాని నా పేరు, నాని తెలుగు ట్రావెలర్. ప్రతి ఒక్కరు చూసినవారు లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెడన్లో జరిగింది. బట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో చాలా అద్భుతంగా జరిగింది. ఇది మా బ్యాచ్ 95-96. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అందరం స్వీట్ మెమరీస్ గుర్తు తెచ్చుకున్నాము. అందరము డ్యాన్స్ చేశాము, ఎంజాయ్ చేశాము. అందరు ఫోటోలు దిగి చాలా బాగా ఎంజాయ్ చేశాము. అందరం కలిసి భోజనం చేశాము. అవన్నీ వివరములు మీకు 2-3 భాగాలకు విడదీసి వీడియోలు పెడతాను. ప్రతి ఒక్కరు చూసి మీకున్న స్వీట్ మెమరీస్ కూడా మీరు గుర్తు తెచ్చుకుంటారు. అంత బాగా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్. మీరందరూ ప్రతి వీడియో చూసి ఆనందించండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 10th క్లాస్ 95-96 బ్యాచ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఆత్మీయ సమ్మేళనం జరగటానికి మా క్లాస్మేట్స్ చాలా బాగా కష్టపడ్డారు. ఎక్కడెక్కడ ఉన్న మా క్లాస్ మాస్టర్లందరినీ గ్యాదర్ చేసి ఒక చోటకి చేర్చారు. ఈ సమ్మేళనం చేయడానికి 2-3 నెలల నుంచి ప్లాన్ చేసి అందరిని గ్యాదర్ చేసి, ఈ మా క్లాస్మేట్స్ చాలా చోట్ల ఉన్నారు కదా, అందరిని గ్యాదర్ చేశారు. ఇతర కంట్రీస్ నుంచి కూడా వచ్చారు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. అంత దూరం నుంచి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం వచ్చారు. చాలా ఆనందంగా ఉంది అందరికీ. ఈ ఎంజాయ్ చేస్తూ మా క్లాస్ మాస్టర్స్ అందరినీ సన్మానించాము. మా మాస్టర్లు కూడా చాలా ఆనందించారు ఈ చేసిన కార్యక్రమానికి. చాలామంది చేస్తారు ఇలా. మేము చేసింది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటూ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటాయి ఈ వీడియోలు.
ఫ్రెండ్స్, ముఖ్యంగా ఒక మాట, నా ఈ 2 ఛానల్స్ ఉన్నాయి. హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్, హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్. గుర్తుపెట్టుకోండి, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఈ లింకు మీకు షేర్ చేస్తాను. ఈ లింక్ బట్టి మీరు ఓపెన్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీది నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చెప్పే విధానంలో ఏదైనా తప్పులుంటే మన్నించండి నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన ప్రోగ్రాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. అందరూ అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అందరినీ ఈ ఛానల్లో కవర్ చేయాలని చూస్తున్నాను. మీరు సపరేట్గా తీసుకున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మన ఛానల్లో కలుపుదాము. అందరి ఫోటోలు ఈ ఛానల్లో చూడటానికి ఆనందంగా ఉంటుంది. మీ వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరు చూడటానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్లో అందరి ఫోటోలు పెట్టి చేద్దాము. వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు గ్రూప్లో కూడా అదే పెట్టాను. మన గ్రూప్కి ఒక గుర్తింపు అనేది తీసుకొద్దాము తొందరలో. మంచి కార్యక్రమాలు చేసి, నా మాటలు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మన్నించండి. ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అవుతుంది, ఒక మాట చెబుతున్నాను. మన నెక్స్ట్ వీడియోలు ఇంకా మనకి కుంభమేళ జరుగుతుంది కదా. ప్రజెంట్ మొన్న 13వ తారీఖు నుంచి వచ్చే నెల 26 వరకు జరుగుతుంది. ఈలోపు నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ కుంభమేళ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఆ ప్లేసులు, దాంతోపాటు కాశీ, నేపాల్, అయోధ్య అనుకుంటున్నాను. న్యూఢిల్లీ, హరిద్వార్ కామనే, న్యూఢిల్లీ, ఆగ్రా అనుకుంటున్నాను. దాంతోపాటు నేపాల్, వీళ్ళంత ప్రయత్నం చేసి వెళ్ళి మీకు ఆ వీడియోలు కూడా పెడతాను. చూసి ఆనందించండి. కుంభమేళాకి వెళ్ళలేని వారు చూసి ఆనందించండి. పూర్తిగా వివరంగా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి మీకు వచ్చే వీడియోలు ఏంటని వివరంగా చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ ఆనందించండి. చివరిగా ఒక మాట, ఈ ఛానల్ గురించి పూర్తి వివరంలో మొదటి వీడియో పెట్టాను చూడండి. దాంట్లో ఈ ఛానల్ ఏమేమి వస్తాయి, అందరికి ఉపయోగపడే వీడియోలు ఏముంటాయి అన్నీ వివరంగా చెప్పాను. మళ్ళీ ఈ ఛానల్లో చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది. ఆ మొదటి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫోటోలు ఎక్కువ ఉండడం వల్ల ఈ మొదటి వీడియో ఫోటోలు చేశాను. నెక్స్ట్ వీడియోలో వీడియోలు వస్తాయి, 2 వీడియోలు.